హలో ఎవ్రీవన్. ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మాట్లాడబోతున్నాం. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్నను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. రత్నమాల సింగారపు మేబీ లేడీ, సో వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. బాబు, యేసయ్య మేరీ మగ్దలేనమ్మతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు పోలేదు అన్నారు కదా, మరి ఎక్కడ ఉన్నారు ఆఫ్టర్ రిజరెక్షన్? సిలువ మీద నుండి దొంగతో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నారు కదా, కైండ్లీ క్లారిఫై బిలీవర్ అని పెట్టారు. ఇది అర్థం కావాలంటే మనకు ఒక 3 ప్రదేశాలు తెలియాలి. 3 ప్రదేశాలు తెలిస్తే ఇది చాలా ఈజీగా అర్థమవుతుందని నా అభిప్రాయం. కథోలిక శ్రీసభ బోధించేది మొత్తంగా దేవుడు తన రక్షణ ప్రణాళికలో 3 ప్రదేశాలను ఉంచాడు. ఒకటి మనం జీవిస్తున్నటువంటి ఈ భూలోకం, ఇది మనందరికీ తెలిసిందే. 2 మనం చేరుకోబోయేటువంటి పరలోకం, అది మనకు తెలిసిందే. కానీ ప్రొటెస్టెంట్ సోదరులకి కాస్త కొత్తగా అనిపించేటువంటి కాన్సెప్ట్ అదే పరదైసు, లేదా ఉత్తరించు స్థలం, లేదా కొన్ని ట్రాన్స్లేషన్స్లో పాతాళము. అది నరకం కాకుండా ఆత్మలు బంధింపబడి ఉండేటువంటి ఒక స్థలం అని చెప్పొచ్చు. అది ఫిజికల్ స్థలం అని కథోలిక శ్రీసభ ఎక్కడ చెప్పలేదు. అది ఒక స్టేట్, ఒక స్థితి అది. సో భూలోకంలో ఉన్నటువంటి వారు తప్పులు చేస్తే పూర్తిగా వీడిక పరలోకానికి పనికిరాడు అని అనుకుంటే దేవుడు నరకానికి పంపిస్తాడు. ఓకే, అయిపోయింది. లేదా ఒకడు మంచిగా జీవించాడు, చక్కగా పరలోకానికి పంపిస్తాడు, అయిపోయింది. కానీ కొంతమంది తప్పు చేసి ఉంటారు, ఒక చిన్న తప్పు అయి ఉండొచ్చు, దానికి నరకానికి పంపించేంత పెద్ద తప్పు కాదు అది. ఉదాహరణకి ఏదో ఆకలి అయినప్పుడు అబద్ధం చెప్పి అన్నం తిన్నాడు, అబద్ధం చెప్పడం పాపం. కానీ ఆకలైనప్పుడు ఒక అబద్ధం చెప్పి అన్నం తిన్నవాడిని నరకానికి పంపిస్తే ఆబ్వియస్లీ మనం దేవుణ్ణి తప్పు పట్టాల్సిందే. పెద్ద పెద్ద పాపాలు చేసేటువంటి వారు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, ప్రజల్ని సేవ పేరుతో దోచుకుంటున్నారు, లేదా అనేక రకాలైనటువంటి తప్పుడు మార్గాలతో దోచుకుంటున్నారు. వాళ్ళందరినీ వదిలేసి, లేదా వాళ్ళకి మారు మనసు ఏదో ఒక మాట నన్ను క్షమించడంగానే క్షమించి తీసేసుకొని ఏదో ఆకలి ఒక అబద్ధం చెప్పాడని చెప్పేసి వాడిని నరకానికి పంపిస్తే మేబీ దేవుడు అలా చేయడు, మనం అలా ఊహించుకోకూడదు. సో ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో, స్వల్ప పాపాలు చేసినటువంటి వారు, పెద్ద పాపాలు, హత్యలు, మానభంగాలు, రేప్ చేసి చంపడాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలు. కానీ చిన్న పాపాలు ఉండొచ్చు. ఏదో అబద్ధం చెప్పడము, లేదా ఏదో మందలించడంలో కొంచెం కోపం ఎక్కువై తిట్టడము, దానికి డైరెక్ట్గా నరకానికి పంపించలేరు. కానీ వాళ్ళకి పరిశుద్ధత అవసరం. దీన్నే పునీత పేతురు గారు కూడా మాట్లాడుతూ 1 పేతురు 3:18-20 వచనంలో యేసుక్రీస్తు చెరయందున్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు అని అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఆ చెర అనేది ఏదైతే ఉందో దాన్నే శ్రీసభ ఉత్తరించు స్థలం అని పిలుస్తూ ఉంది. అంటే అక్కడ ఆత్మలు ప్యూరిఫికేషన్, అంటే శుభ్రపడతాయి. ఒక చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, వాటికి స్వల్ప శిక్షణ అనుభవించి వాళ్ళని తిరిగి పరలోకం చేర్చడమే ఆ ప్రదేశం యొక్క ప్రధాన ఉద్దేశం. కథోలిక శ్రీసభలో చేసేటువంటి సమాధుల పండుగకి అసలు ఉద్దేశం ఇదే. ఈ ఆత్మలు ఎక్కడైతే చిక్కుకొని ఉంటాయో ఉత్తరించు స్థలంలో, వారిని విడిపించడం కోసం చేసేటువంటి ప్రార్థనల యొక్క మూల కారణమే సమాధుల పండుగ. సో ఈ 3 ప్రదేశాలు ఇప్పుడు మనకు తెలిసాయి. 1 భూలోకం, 2 ఉత్తరించు స్థలం, 3 పరలోకం. ఇప్పుడు యేసుక్రీస్తు మనిషిగా జీవించి ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక భౌతికమైనటువంటి శరీరం ఉంది. ఈ భౌతికమైనటువంటి శరీరంతో కేవలం భూమి మీద మాత్రమే నివసించగలం. సో యేసుక్రీస్తు అలాగే భూమి మీద ఉన్నారు. అయితే వన్స్ ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరం ఆయనకి లేదు, ఆయనకు మహిమా శరీరం ఉంది అని రాయబడింది. సో మహిమా శరీరం అంటే అది ఈ 3 ప్లేసుల్లో ఎక్కడికైనా వెళ్ళగలదు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు వచ్చినట్లయితే, ఇంకనూ నేను తండ్రి వద్దకు పోలేదు అని అన్నాడు, కానీ దొంగతో మాత్రం నీవు పరదేశంలో ఉండు అని అన్నాడు. ఈ దొంగను ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఆ పరదేశం, ఆ ఉత్తరించు స్థలం. ఆ దొంగ అక్కడ శిలువ మీద నుంచి ఒక మాటే అన్నాడు, ప్రభు నువ్వు పరలోకంలో పరదేశకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. జస్ట్ ఒక సింపుల్ మాట అది. పరదేశం అనేటువంటి ఆ పెద్ద పెద్ద పదాలు కూడా పక్కన పెట్టండి, ప్రభు నన్ను జ్ఞాపకం ఉంచుకో అని అన్నాడు. అంటే వాడు చేసిన తప్పులు ఎంతో కొంత ఒప్పుకొని ఉండొచ్చు. కానీ వాడు ఆ క్షణమే కంప్లీట్గా వాడు పాపాలన్నీ ఒప్పుకొని ఉంటాడా? వాడిలో ఉన్న చెడుతనం అంతా ఒకేసారి పోయింది అని మనం అనగలమా? ఎందుకంటే అది లాస్ట్ క్షణం ఒక రాయి వేసి ఉంటాడు. జస్ట్ ఒక మార్పు అయితే వాడిలో రావాలని అనుకున్నాడు, ఒక డిజైర్ అయితే పుట్టింది, కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ చేసేలోపే వాడి ప్రాణం పోయింది. అందువల్ల వాడు
ఉత్తరించు స్థలానికి వెళ్తాడు. అక్కడ కాస్త శుభ్రం జరిగిన ఒక చిన్న శిక్ష లేదా దేవుడు వాడిని శుభ్రపరిచి తిరిగి పరలోకానికి తీసుకెళ్తాడు. ఇది కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి విశ్వాసము. దీని గురించి మీకు మరింత లోతుగా అర్థం కావాలి, బైబిల్లో ఇది ఎక్కడెక్కడ ఉంది, మీరు ఏదో కొత్త బోధ చెప్తున్నారు అంటే ఇది కొత్తదేం కాదు, బైబిల్లో ఉన్నది. సో బైబిల్లో ఎలా ఉంది అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సృజన్ సెగేవ్ ఆన్ పుర్గాటరీ అని కొడితే మీకు అది ఆ వీడియో వస్తుంది, దాన్ని చూడండి. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్లయితే, ఆయన ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, అనగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాక ఇంకా పరలోకం వెళ్ళలేదు, కానీ ఉత్తరించు స్థలానికి వెళ్ళాడు. దాన్నే పాతాళము అని చెప్పొచ్చు, లేదా ఉత్తరించు స్థలము, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. సో వాటిని యేసుక్రీస్తు ఉపయోగించాడు. కాబట్టి మీకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందనే భావిస్తాను. ఇంకొక మాట కూడా చెబుదాము. మేరీ మగ్దలేనుతో మాత్రం యేసుక్రీస్తు నన్ను ఇంకా తాకవద్దు, నేను పరలోకానికి వెళ్ళలేదని అన్నాడు. తోమాస్తో మాత్రం నువ్వు వచ్చి తాకు, నా గాయాల్లో ఏలు పెట్టు అని అంటాడు. దీన్ని కొంతమంది నేను చూశాను కొన్ని కామెంట్స్లో అక్కడక్కడ యేసుక్రీస్తు పురుషుల పక్షపాతిలాగా ఉన్నాడు, అందుకని ఆమెను తాకొద్దు అని అన్నాడు, తోమాసును చూస్తే తాకు అని అన్నాడు. కాదు, అది యూదుల్లో ఉన్న ఒక ఆచారం. అదేంటంటే వాళ్ళు దేవాలయానికి వెళ్ళే ముందుగా, అనగా బలిని అర్పించే ముందుగా ఏ యాజకుడు కూడా స్త్రీని ముట్టుకోడు, అనగా ముందు రోజు నుంచి స్త్రీని ముట్టుకోడు. సో ఆ ఆచారాన్ని యేసుక్రీస్తు అక్కడ ఫాలో అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకని అన్నాడు, నువ్వు నన్ను ఇప్పుడే తాకవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు, ఎందుకంటే తండ్రి దగ్గరికి ఆయన యాజకుడిగా వెళ్ళాల్సి ఉంది అనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. కానీ తోమాస్ దగ్గరికి వచ్చరికి ఆ రూల్ ఏం లేదు, ఆయన ఒక పురుషుడు కాబట్టి కావాలంటే వచ్చి ఏలు పెట్టి చూడు అని అంటాడు. అదనమాట దాని వెనుక బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.